గత కొన్ని రోజులుగా ఒక న్యూస్ అయితే మనం చూస్తున్నాం రెగ్యులర్‌గా. సాఫ్ట్‌వేర్‌లో చాలామంది ఎంప్లాయీస్‌ని తొలగిస్తున్నారని. అంటే మీరు ఒక ఐటీ ఎంప్లాయీగా ఇందులో వాస్తవం ఎంత? అసలు తొలగించడానికి గల ప్రధాన కారణాలేంటి? ఈ ఈ ఐటీ ఇండస్ట్రీలో జాబ్‌ల విషయం మనం ఎలా చూడాలంటే, కేవలం ఈరోజు మీడియా ఛానల్స్‌లో గానీ, తర్వాత సోషల్ మీడియాలో గానీ, పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌లో వస్తున్నటువంటి వార్తలేందంటే, ప్రముఖ సంస్థలైనటువంటి గూగుల్ గానీ, అవును. మైక్రోసాఫ్ట్ గానీ, అమెజాన్ గానీ, ఇలా చాలా సంస్థలు ఎంప్లాయీస్‌ను లే ఆఫ్ చేస్తున్నాయి ఒకేసారి. సో, ఖచ్చితంగా మళ్ళీ ఐటీ ఇండస్ట్రీ ఒక డౌన్ ట్రెండ్ అవ్వబోతుంది అనేటువంటి వార్తలు, వేల మందిని తీయిస్తున్నారు అనేటువంటి చర్చలు చూస్తున్నాము. ఇక్కడ వాస్తవంగా ఆలోచించాల్సిందేంటంటే, నేను కూడా మీరన్నట్టు యాస్ ఎ ఐటీ ఎంప్లాయీగా సో, కంపెనీలే వాళ్ళ యొక్క ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకు రాబోయేటువంటి ప్రాజెక్ట్స్‌ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకుంటారనమాట. అంటే ఒక 3 నెలల్లో మనకి ఈ ప్రాజెక్ట్స్, అకౌంట్స్ రాబోతున్నాయి, బుకింగ్స్ రాబోతున్నాయి. సో, ఆ నేపథ్యంలో దానికి తగ్గట్టుగా వాళ్ళు మ్యాన్ పవర్‌ని అపాయింట్ చేసుకోవడం, ఆ రకంగా వాళ్ళ నియామకాలు ఉంటాయి వాళ్ళ ప్లాన్స్. సో, అలాగే వాళ్ళ యొక్క ఎక్స్‌పెండిచర్ ఆపరేటింగ్ కాస్ట్ ఎలా ఉంటుందంటే, టాలెంట్ అక్విజిషన్ పైన, ఆర్&డి పైన, కొత్త న్యూ ఇన్వెన్షన్స్ పైన కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సో, ఆ ఇన్వెస్ట్‌మెంట్ క్రమంలో భాగంగా వాళ్ళు లక్షల, వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి, ఒక 4, 5 నెలల పాటు దాన్ల మీద వర్క్ చేసిన తర్వాత, వాళ్ళకెప్పుడైతే మనకు ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఉక్రెయిన్, రష్యా వార్ గావచ్చు, లేదా మనకు అమెరికాలో గూడా 2022 ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్‌లో గూడా గ్రోత్ అనేటువంటిది డిక్లైన్‌గా నమోదైంది. అంటే ఈ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఫినాన్షియల్ అండ్ ఎకనామిక్ టర్మ్స్ అండ్ కండిషన్సు డెఫినిషన్స్ ఎలా ఉంటాయంటే, మనం ఏదో రెసిషన్ రాబోతుంది, 2008లో ఉన్నటువంటి మాంద్యం మళ్ళీ రాబోతుంది అనేటువంటి కథనాలను చూస్తే, సో 2 క్వార్టర్స్ మనకు నెగెటివ్‌గా డిక్లైన్ అయినప్పుడు మనకొక డెఫినిషన్ ఉంటుంది. అంటే వరుసగా 2 క్వార్టర్స్‌లో జీడీపీ డిక్లైన్ అయితే దాన్ని మనం రెసిషన్‌గా భావించొచ్చు. సో, ఆ రెసిషన్ అనేది ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్ళకూడదు. అంటే రెసిషన్ బికమ్ డిప్రెషన్ ఎప్పుడైతదంటే, ఇదే డిక్లైన్, గ్రోత్ డిక్లైన్ అన్నటువంటిది ఒక 2, 3 ఇయర్స్ పాటు కొనసాగితే రెసిషన్ బికమ్ డిప్రెషన్ అయితది. సో, సహజంగా రెసిషన్ అనేటువంటిది ఒక 6 నెలలు, ఒక 1 ఇయర్ పాటు షార్ట్ టర్మ్ పీరియడ్ మనం చూసినాము. మోరోవర్ ఐఎంఎఫ్ గాని, డైరెక్టర్స్ ఐఎంఎఫ్ డిప్యూటీ డైరెక్టర్స్ కూడా నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్‌లో మాట్లాడడం చూసినప్పుడు, ఖచ్చితంగా ఇదేదో ఒక 3 నెలలు, ఒక 6 నెలల పాటు ఉంటుంది తప్ప దీర్ఘకాలికంగా ఖచ్చితంగా ఎఫెక్ట్ ఏం పడదు అనేటువంటిది వాళ్ళు చెప్పిన సారాంశం. ఇక్కడ నేనేం చూస్తున్నా అంటే కేవలం ఉద్యోగాలు తీసేశారు, ఉద్యోగాలనే వార్తలనే బలంగా చూస్తున్నాను తప్ప, ఆ తీసేసేటువంటి క్రమంలో కూడా ఎంప్లాయీస్‌కు ఖచ్చితంగా ఒక 3, 4 నెలల వేతనం ఇవ్వడం, ఒక 5 నెలల వేతనం ఇవ్వడం. సో, ఇలాంటి చర్యలను కూడా కొన్ని కంపెనీలు వాళ్ళ 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 ప్రాక్టీస్‌లో భాగంగా చేస్తారు. అలాంటి విషయాలు మనకెక్కడ బయటికి రావు. మోరోవరు మనం ఈ కథనాలనే చూస్తున్నాం గానీ, ఒక సైడ్ మీరు కాయిన్ ఆఫ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూస్తే, ఇదే కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి గారు నిన్న దావోస్‌లో పర్యటనలో ఉన్నప్పుడు కూడా, అమెజాన్ ఒక అవును. 30,000 కోట్ల పెట్టుబడులు తీసుకోబోతుంది. మైక్రోసాఫ్ట్ ఇంకో డేటా సెంటర్‌ను పెట్టబోతుంది. ఇంకా ఒక ప్రముఖ కంపెనీలతో తెలంగాణ ఐటీలో అగ్రగామిగా వెదుగుతుంది అనేటువంటి వార్తలు కూడా చూస్తున్నాం. ఇక్కడ అమెజాన్ తాలూకా బిగ్గెస్ట్ ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్‌లో ఇక్కడే ఉందా? రాబోతుంది. దాదాపు 2, 3 డేటా సెంటర్స్ అని చూసాం. అంటే ఇలాంటి విషయాల్ని ఎలా చూడాలంటే, అది నేను ఇందాక అన్నట్టు. ఇప్పుడు అమెజాన్ విషయమే తీసుకుందాం మనం ఎగ్జాంపుల్. అమెజాన్‌కు 2000, 2021 కంటే ముందు వాళ్ళ యొక్క టోటల్ ఎంప్లాయీ స్ట్రెంత్ దగ్గర దగ్గర 7, 8 లక్షల మంది కూడా లేరు. ఈరోజు 2022, 23లో వాళ్ళ యొక్క ఎంప్లాయీ స్ట్రెంత్ దగ్గర దగ్గర డబుల్ అయింది. దాదాపు 14,00,000, 15,00,000 వరకు కూడా వాళ్ళ నంబర్ ఉన్నట్టుంది ఎంప్లాయీస్ మ్యాన్ పవర్. సో, అంతమందిని ఈ 2 ఏళ్లలోనే అపాయింట్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఆపరేటింగ్ కాస్ట్ పెరిగిపోతది. వాళ్ళు ఎక్కడైతే న్యూ ఇన్వెన్షన్స్ పైన ఇన్వెస్ట్ చేసి ఉంటారో, ఆ ప్రాజెక్ట్స్ అన్నీ మెటీరియలైజ్ అవ్వట్లేదు. ఇంకా ఒక 1 ఇయర్ వరకు మెటీరియలైజ్ కావని వాళ్ళకు సంకేతాలు ఉంటాయి కాబట్టి, వాళ్ళ ఆపరేటింగ్ కాస్ట్ తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రణాళికల్లో భాగంగానే ఈ ఎంప్లాయీస్‌ని తీసేయడంగా చూడాలి తప్ప, ఇంకా ఇక్కడ వాస్తవంగా ఒకటి ఆలోచించాల్సింది ఏందంటే, ఏ కంపెనీలో అయినా గూడా, ఏ ప్రధాన ఐటీ కంపెనీలో అయినా గూడా ఖచ్చితంగా 20-30% అట్రిషన్ రేట్ ఉంటుంది. అంటే సహజంగా ఎంప్లాయీసే ఆ కంపెనీలను వదిలి వేరే కంపెనీలకు వెళ్తుంటారు. అలా అలా కొన్ని వేల మంది, వందల మంది కంపెనీలు మారడం, ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీలో మారడం గూడా ఒక సహజ ప్రక్రియ. ఈరోజు కంపెనీ ఏదో కంప్లీట్‌గా ఒక వేల మందిని ఎంప్లాయీస్‌ని తీసేస్తానే వాళ్ళ ఆపరేషన్స్ పడిపోతాయి, వాళ్ళ గ్రోత్ పడిపోతాయి అనుకోలేము. వాళ్ళకున్నటువంటి ప్రణాళికలను పోస్ట్‌పోన్ చేయడంగా చూడాల. అంటే మళ్ళీ కొన్ని నెలల తర్వాత వాళ్ళకి అవసరం అవ్వచ్చు. మళ్ళా వాళ్ళు పాత ఎంప్లాయీస్‌ని గాని మళ్ళా రిటైన్ చేసుకోవచ్చు. న్యూ మ్యాన్ పవర్ అనేటువంటిది ఇట్స్ ఏ రొటీన్ ప్రాసెస్ ఆఫ్ ఐటీ కంపెనీస్‌గా చూడాలి తప్ప, ఏదో ఐటీ ఇండస్ట్రీ పడిపోతుంది, మళ్ళీ మహా మాంద్యం రాబోతుంది, 2008 లాంటి ఒక రెసిషన్ రాబోతుంది. సో, ఇలాంటి వార్తనలేందంటే పెద్ద బూచిగా చూపించి ఒక భయంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ధన్యవాదాలు సార్. థాంక్ యూ.